గోల్డెన్ స్టోరీ టైం. గోదావరి తీరాన ఉన్న రాజానగరం పల్లెటూరు. అప్పట్లో పల్లెటూళ్లలో ఎవరి ఇంట్లోనైనా కట్టెల పొయ్యి బదులు గ్యాస్ పొయ్యి ఉంటే అదొక పెద్ద హోదా. ఆ ఊర్లో ఉన్న అనసూయమ్మకు గొప్పలకు పోవడం, పక్కవాళ్ల ముందు దర్జాగా బతకడం చాలా ఇష్టం. ఊర్లో ఎవరికీ లేని గ్యాస్ పొయ్యి తన ఇంట్లో ఉండాలని పట్నంలో ఉన్న తన తమ్ముణ్ణి బతిమాలి ఒక గ్యాస్ సిలిండర్ పొయ్యి కొనిపించుకొచ్చింది. అనసూయమ్మ కోడలు గౌరీ అచ్చమైన పల్లెటూరి పిల్ల. ఉదయం లేచినప్పటినుంచి కట్టెల పొయ్యి మీదే కళ్ళు మండిపోతున్నా రుచికరంగా వంట చేసే ఇల్లాలు. ఈ కొత్త గ్యాస్ పొయ్యి ఇంటికి రాగానే గౌరీ ఎంతో సంబరపడింది. కాని అనసూయమ్మ మాత్రం ఆ గ్యాస్ పొయ్యిని ఒక దేవుళ్లాగా, ఒక వింత వస్తువులాగా చూసుకుని మురిసిపోతోంది. దాన్ని ముట్టుకోవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. వంటగదిలో ఒక పక్క పాత కట్టెల పొయ్యి, దాని పక్కన కొత్తగా తళతళ మెరుస్తున్న 2 బర్నర్ల గ్యాస్ పొయ్యి, ఎర్రటి సిలిండర్ ఉన్నాయి. గౌరీ సంతోషంగా ఆ గ్యాస్ పొయ్యి దగ్గరికి వచ్చి పాలు కాద్దామని గిన్నె తీసుకొస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయమ్మ కోడల్ని చూసి అరుస్తుంది. ఏమే గౌరీ, ఆ గ్యాస్ పొయ్యిని ముట్టుకోకు. అదేమైనా కట్టెల పొయ్యి అనుకున్నావా, పేడతో అలికి ఊదడానికి? అది పట్నం నుంచి నా తమ్ముడు ఎంతో ప్రేమతో తెచ్చిన ఖరీదైన గ్యాస్ పొయ్యి. నీకు దాన్ని వాడడం రాదు. ఏదైనా బటన్ తప్పు తిప్పితే ఆ సిలిండర్ బాంబులా పేలిపోయి ఈ ఇల్లంతా బూడిదైపోతుంది. దూరంగా ఉండు. అదేంటత్తయ్య, నిన్న మావయ్య గారు పట్నం నుండి దాన్ని తెచ్చినప్పుడు ఆ గ్యాస్ అబ్బాయి ఈ పొయ్యి ఎలా వెలిగించాలో, లైటర్ ఎలా వాడాలో చాలా స్పష్టంగా చూపించాడు కదా. నాకు బాగా అర్థమైందిలే అత్తయ్య. పొగ లేకుండా పాలు త్వరగా కాగుతాయని వచ్చాను. నేను వెలిగిస్తాను, ఇవ్వండి. నీకేం అర్థమవుతుంది పల్లెటూరుదానా? నేను పట్నం వెళ్ళినప్పుడు మా తమ్ముడింట్లో చూశాను. అది వెలిగించడం చాలా కష్టం. ఊరికే పుల్లగిస్తే రాదు. ఉండు, ఊర్లో వాళ్ళందర్నీ పిలిచి నా చేతులతో స్వయంగా ఈ గ్యాస్ పొయ్యి మీద టీ పెట్టి వాళ్ళకి చూపిస్తాను. నా పరువు హోదా వాళ్ళకి తెలియాలి. నువ్వు వెళ్ళి ఆ పెరట్లో ఉన్న గిన్నెలు తోముకో. ఈ పట్నం వస్తువుల జోలికి రాకు. గౌరీ ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోతుంది. అప్పుడే సుబ్బయ్య అక్కడికి వస్తాడు. ఏంటే ఉదయాన్నే కోడలి మీద అరుస్తున్నావు? ఆ పొయ్యి తెచ్చింది వంట సులువుగా అవ్వడానికే కదా. దాన్ని ముట్టుకోనివ్వకపోతే అది దేవుడి పటమా ఏంటి రోజు పొయ్యి చేయడానికి? మీరు ఊరుకోండి. దానికి ఏం తెలుసని? ఒకవేళ బటన్ ఆన్ చేసి వదిలేస్తే గ్యాస్ లీకై ప్రాణాలు పోతాయి. నా పట్నం తమ్ముడు నాకన్నీ నేర్పించాడు. నేనే వెలిగిస్తాను అని అనసూయమ్మ చెప్పినట్లుగానే పక్కింటి కాంతం ఇంకో 2 ఆడవాళ్లను ఇంటికి పిలిచింది. మా పట్నం తమ్ముడు పంపిన గ్యాస్ పొయ్యి అని గొప్పలు చెప్తూ వాళ్లను వంటగదిలోకి తీసుకువెళ్ళింది. అనసూయమ్మ పక్కింటి వాళ్ళందర్నీ పిలిచి నిలబెట్టింది. అందరూ ఆశ్చర్యంగా ఆ ఎర్రటి సిలిండర్, మెరుస్తున్న పొయ్యి చుట్టూ నిలబడ్డారు. గౌరీ కూడా గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంది. అమ్మ బాబోయ్, భలే ఉందే అనసూయ. పొగ లేకుండా వంట ఎలా అవుతుందే దీని మీద? మంట ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో ఇక్కడ ఈ సిలిండర్ లోపల గాలి ఉంటుంది. అది పైకి వచ్చి మంట అవుతుంది. ఇప్పుడు మీ అందరికీ నేను స్వయంగా నా చేతులతో టీ పెట్టి ఇస్తాను, చూడండి. అనసూయమ్మ ఒక చేతిలో లైటర్ పట్టుకుని దర్జాగా గ్యాస్ స్టవ్ బటన్ ఆన్ చేసింది. గ్యాస్ సిలిండర్లో నుంచి బుస్ అని పెద్దగా గ్యాస్ లీక్ అవుతున్న సౌండ్ రావడం మొదలైంది. అనసూయమ్మ కంగారుగా, అమ్మో, అదేంటే అలా పాము బుస కొట్టినట్లు సౌండ్ వస్తోందేంటి? సిలిండర్ ఏమైనా పేలిపోతుందో ఏమో. అదేంటమ్మా అనసూయ, నీకు వెలిగించడం వచ్చు, పట్నంలో చూశానన్నావు. ఆ లైటర్ నొక్కవే త్వరగా. ఆ వాసన ఏంటి అలా వస్తోంది? అనసూయమ్మ భయంతో వణుకుతూ దూరంగా నిలబడి ఆ గ్యాస్ మంట దగ్గర లైటర్ నొక్కింది. గ్యాస్ అప్పటికే బాగా లీక్ అవ్వడంతో భబ్బమని ఒకేసారి మంట పెద్దగా పైకి లేచింది. అమ్మ బాబోయ్, చచ్చాను, ఇల్లు కాలిపోతుంది, పారిపోండి అని అనసూయమ్మ వంటగదిలో నుంచి హాలులోకి పరుగెత్తుకొచ్చింది. పక్కింటి కాంతం, మిగతా వాళ్లు కూడా భయంతో పరుగులు తీశారు. అనసూయమ్మ కంగారు చూసి పక్కింటి వాళ్లంతా పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న గౌరీ ఏమాత్రం కంగారు పడకుండా నెమ్మదిగా వంటగదిలోకి వెళ్లి గ్యాస్ పొయ్యి బటన్ ఆఫ్ చేసింది. మంట ఆగిపోయింది. తర్వాత సిలిండర్ రెగ్యులేటర్ కూడా కట్టేసింది. చూసావమ్మా, నీ పట్నం ప్రదర్శన ఎంత ఘనంగా ఉందో. ఊరంతా నీ గ్యాస్ వెలుగులు చూసి నవ్వుకుంటున్నారు. వస్తువుల మీద మోజుంటే సరిపోదు, వాడే తెలివి ఉండాలి. నీకు రానప్పుడు గౌరీని అడగొచ్చు కదా. ఆ అవమానంతో భయంతో అనసూయమ్మ గ్యాస్ పొయ్యి వంక చూడడమే మానేసింది.
ఆ పాడిపోయి నాకొద్దు పేలిపోతుంది అని దాన్ని మూలకు పెట్టేసి మళ్ళీ మామూలుగా ఆ పాత కట్టెల పొయ్యి మీదే గౌరీ చేత వంటలు చేయిస్తోంది. అలా కొన్ని రోజులు గడిచాయి. వేసవి ఎండలు మండిపోతున్నాయి. కాని ఒకరోజు మధ్యాహ్నం వాతావరణం మారిపోయి ఊహించని విధంగా భారీ గాలివాన మొదలైంది. సరిగ్గా అదే సమయానికి పట్నం నుండి అనసూయమ్మ వియ్యంకుడు రామనాథం, వియ్యంకురాలు కమల ఆకస్మికంగా ఆ ఇంటికి వచ్చారు. వియ్యంకుల్ని చూసి సుబ్బయ్య, అనసూయమ్మ కంగారుగా లోపలికి ఆహ్వానించారు. రండి వియ్యంకుడు గారు, ఏంటిలా అకస్మాత్తుగా ఈ కుండపోత వర్షంలో ఎలాంటి కబురు లేకుండా వచ్చారు? ఆ వానకు బండి ఎలా దొరికిందండి మీకు? ఏం లేదు సుబ్బయ్య గారు, మా పట్నం పనుల మీద పక్క ఊరు వచ్చాము. దారిలో వాన పడుతోందని బండి వాడిని తొందర పెట్టి ఎలాగోలా ఇక్కడికి చేరాం. ఎలాగూ దగ్గరలోనే ఉన్నాం కదా, ఈ వానకి చలి కూడా బాగా వేస్తోంది. అవునండి, ఆకలి దహించుకుపోతోంది. ప్రయాణం కదా, ఏమీ తినలేదు. మీ కోడలు గౌరీ చేతి వంట తిని చాలా కాలమైంది. వేడివేడిగా ఏమైనా తింటేగాని ప్రాణం లేచిరాదు. అనసూయమ్మ కంగారుగా వంటగదిలోకి పరిగెత్తింది. అక్కడ పరిస్థితి చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. కుండపోత వర్షానికి కట్టెలు పొయ్యి, అక్కడున్న కట్టెలన్నీ పూర్తిగా తడిసిపోయి చల్లబడిపోయాయి. గౌరీ అప్పటికే ఎంత గొట్టంతో ఊదినా కట్టెల పొయ్యి వెలగట్లేదు. పైగా ఇల్లంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఆ పొగ హాలులోకి కూడా వెళ్తుందేమోనని అనసూయమ్మకు భయం అంటుకుంది. అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చింది! కట్టెలన్నీ నీళ్లకు పూర్తిగా తడిసిపోయాయి. పొయ్యిలో అగ్గి రావడం లేదు. ఆ పొగకి నా కళ్ళు మండిపోతున్నాయి. వియ్యంకులు గారు కడుపులో ఆకలితో చలితో వణుకుతూ భోజనానికొచ్చారు. పట్నం నుంచి వచ్చిన వాళ్లకు ఈ సమయంలో మధ్యాహ్నం భోజనం పెట్టకపోతే మన పరువు గంగలో కలిసిపోతుంది. గౌరీ, వాళ్ళు మనల్ని ఎంత చులకనగా చూస్తారు. ఏం చెయ్యాలిప్పుడు? ఈ వాన ఆగేలా లేదు, పొయ్యి వెలిగేలా లేదు. అత్తయ్య, మీరు కంగారు పడకండి. నేను కేవలం అరగంటలో వంట మొత్తం పూర్తి చేస్తాను. మీరు వెళ్ళి మామయ్య, వియ్యంకుల గార్లతో మాట్లాడండి. నేను చూసుకుంటాను. ఏమే పిచ్చిదానా, ఈ తడి కట్టెలతో ఈ పొగలో అరగంటలో వంట ఎలా చేస్తావే? గారడి ఏమైనా చేస్తావా ఏంటి? నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? గౌరీ ఏమీ మాట్లాడలేదు. కట్టెల పొయ్యి వదిలేసి ఆ పక్కనే మూలన పడి ఉన్న ఆ గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళింది. గౌరీ ఎంతో నేర్పుగా సిలిండర్ రెగ్యులేటర్ ఆన్ చేసి గ్యాస్ బటన్ తిప్పి లైటర్తో చురుకుగా మంట వెలిగించింది. ఎలాంటి భయం లేదు, కంగారు లేదు. ఆమె చేతులు అలవాటైన దానిలా పనిచేస్తున్నాయి. కట్టెలు పొయ్యి పొగతో ఇల్లంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే గౌరీ మాత్రం చాలా ప్రశాంతంగా తన పని మొదలుపెట్టింది. 2 బర్నర్ల పొయ్యిల మీద ఒకేసారి ఒకవైపు అన్నం కోసం నీళ్లు ఎసరుపెట్టింది. మరోవైపు నాటుకోడి కూర మసాలా వేయించడం మొదలుపెట్టింది. ఎలాంటి పొగ లేకుండా నిశ్శబ్దంగా అద్భుతమైన వేగంతో వంట అవుతుండడం చూసి అనసూయమ్మ ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయింది. అమ్మ బాబోయ్, ఈ పల్లెటూరి పిల్లకి ఎంత ధైర్యం! నేనే భయపడి పారిపోయాను ఆ వంట చూసి. ఇది ఎంత సులువుగా, ఎంత ధైర్యంగా వంట చేస్తోంది! ఆ గ్యాస్ మంటను ఎంత తెలివిగా అదుపు చేస్తోందో! గౌరీ ఆ గ్యాస్ పొయ్యి మీద కేవలం అరగంటలో వేడివేడి అన్నం, గుమగుమలాడే కోడికూర, చింతపండు రసం సిద్ధం చేసేసింది. వర్షం తగ్గేలోపే వంట పూర్తయింది. వంట పూర్తయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అత్తగారిని చూసి నవ్వింది. గౌరీ హాలులోకి వెళ్లి వియ్యంకుల వారికి పెద్ద అరిటాకులు వేసి వేడివేడి అన్నం, కోడికూర వడ్డించింది. పట్నం నుంచి వచ్చిన వాళ్లు ఆకలితో ఆ కమ్మటి భోజనం చూసి మురిసిపోయారు. వాన చలికి ఆ వేడి అన్నం, కోడికూర వాసన వాళ్లకు ప్రాణం పోసింది. ఆహా, ఏముంది రుచి! ఈ వర్షంలో ఈ చలికి ఇంత వేడివేడి భోజనం అమృతంలాగా ఉందమ్మా. ఇంత వానలో కూడా తడికట్టెలతో అరగంటలో ఇంత అద్భుతమైన భోజనం ఎలా చేసావమ్మా గౌరీ? నువ్వు నిజంగా మహాలక్ష్మి తల్లి. అవునమ్మా, మేము ఏదో చద్దన్నం పెడతారేమో అనుకున్నాం. ఈ అరగంటలో 2 కూరలు, అన్నం ఎలా అయ్యిందే? అదంతా మా కోడలి చేతి చలవ వియ్యంకుడు గారు. ఆ వర్షంలో కట్టెలు తడిసిపోయినా మా కోడలు గ్యాస్ పొయ్యి మీద చకచకా వండేసింది. పట్నం వాళ్ళకే కాదు, మా పల్లెటూరి కోడలికి కూడా కొత్త వస్తువులు వాడటం, ముఖ్యంగా ఆ గ్యాస్ వాడటం బాగా వచ్చు. రవి నవ్వుతూ తన భార్య వైపు గర్వంగా చూశాడు. అనసూయమ్మ కూడా కోడలి వైపు కృతజ్ఞతగా చూసింది. వాళ్ళు ఎంతో ఆనందంగా, తృప్తిగా భోజనం చేసి సాయంత్రానికి వాన తగ్గగానే పట్నం వెళ్ళిపోయారు. బంధువులంతా వెళ్ళిపోయాక ఇల్లు ప్రశాంతంగా ఉంది. అనసూయమ్మ నెమ్మదిగా వంటగదిలోకి వచ్చింది.
గౌరీ ఆ గ్యాస్ పొయ్యిని శుభ్రంగా తుడుస్తోంది. అనసూయమ్మకు అప్పుడు అర్థమైంది, తన కోడలు కేవలం కట్టెల పొయ్యికి పరిమితమైన అమాయకురాలు కాదు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని సమయస్ఫూర్తితో ఇంటి పరువును నిలబెట్టగల ఇల్లాలు అని ఆమెకు కనువిప్పు కలిగింది. నన్ను క్షమించమ్మా గౌరీ, నువ్వు అచ్చమైన పల్లెటూరి పిల్లవి. నీకేం చేతకాదు, నీకు ఆడంబరాలు లేవని నిన్ను ఎంతో చులకని చేశాను. నా గొప్పల కోసం, పక్కవాళ్ల ముందు పరువు కోసం నేను తెచ్చుకున్న ఆ గ్యాస్ పొయ్యి నాకు భయాన్నిస్తే, నువ్వు మాత్రం ఎలాంటి భయం లేకుండా దాన్ని ఈరోజు మరి ఇంటి పరువు నిలబెట్టడానికి వాడావు. నా వియ్యంకుల ముందు నన్ను తలదించుకోకుండా చేశావే తల్లి. అదేంటత్తయ్యా, ఇంటి ఇల్లాలుగా నా బాధ్యత నేను చేశాను. ఆ సమయానికి బుర్రి పెట్టి ఆలోచించాను, అంతే. అత్తగారి పరువు కాపాడడం కోడలి ధర్మం. ఇందులో నా గొప్ప ఏమీ లేదత్తయ్యా. మీరు సంతోషంగా ఉంటే అదే 10,000. గౌరీ మంచితనానికి, ఆమె మాటలకు అనసూయమ్మ గుండె కరిగిపోయింది. రవి, సుబ్బయ్య గుమ్మం బయట నిలబడి ఆ దృశ్యాన్ని చూసి ఆనందంతో మురిసిపోయారు. ఆనాటి నుండి అనసూయమ్మ తన కోడలిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. ఆడంబరాలకు పోవడం మానేసింది. ఊర్లో ఎవరి ఇంటికి వెళ్ళినా సరే, నా కోడలు పల్లెటూరి పిల్లే కావచ్చు కాని పట్నం వాళ్లకంటే 100 రెట్లు తెలివైంది, సమయస్ఫూర్తిగల మహాలక్ష్మి, నా ఇంటి దీపం నా కోడలే అని ఎంతో గర్వంగా చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో అత్త కోడళ్ళు తల్లి కూతుళ్లలా ఎంతో ఆనందంగా జీవించారు. నీతి: పల్లెటూరి పెంపకంలో ఉన్న అమాయకత్వాన్ని చూసి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. బాధ్యత, కుటుంబం పట్ల ప్రేమ ఉన్న గృహిణి ఎలాంటి కష్టాన్నైనా, కొత్తదనాన్నైనా తన సమయస్ఫూర్తితో సులువుగా దాటగలదు. ఎదుటివారిని వారి గుణాన్ని, బాధ్యతను బట్టి గౌరవించాలి కాని వారి వేషభాషలను బట్టి కాదు. గోదావరి తీరంలోని సత్తెనపల్లి పల్లెటూరు అదే. ఆ ఊళ్ళో రామయ్య అనే ఒక పేద జాలరి ఉండేవాడు. పాపం రామయ్యకు కాలం ఏమాత్రం కలిసి రాలేదు. మిగతా జాలర్ల వలల్లో పెద్ద పెద్ద పులసలు, కొరమీనులు పడుతుంటే రామయ్య వలవేసిన ప్రతిసారి చేపలకు బదులు పాకురు పట్టిన కుండలు, విరిగిపోయిన పడవ చెక్కలు, పాత వస్తువులే పడేవి. ఆ దరిద్రం చూసి అతని భార్య గౌరీకి ఎక్కడలేని కోపం వచ్చేది. ఉదయం నుంచి నది ఒడ్డున వల పట్టుకొని రామయ్య కష్టపడుతున్నాడు. రామయ్య ఎంతో ఆశగా నదిలో విసిరిన వలను బలంగా ఒడ్డుకు లాగుతున్నాడు. వల చాలా బరువుగా ఉండడంతో ఈరోజు పెద్ద చేప పడినట్లుంది అని సంతోషపడుతున్నాడు. పక్కనే ఒక బుట్ట పట్టుకుని గౌరీ ఆశగా చూస్తోంది. గౌరీ, వల భలే బరువుగా ఉందే. ఈరోజు గోదావరి తల్లి మన కష్టాన్ని చూసి కరుణించినట్లుంది. లోపల ఏదో పెద్ద చేప పడినట్లుంది. బుట్ట సిద్ధంగా పెట్టుకో. నిజంగానా అండి? దేవుడి దయవల్ల ఇవాళైనా మన కడుపు నిండుతుందన్నమాట. త్వరగా లాగండి. రామయ్య ఆతృతగా వల ముడి విప్పుతాడు. అందులో పెద్ద చేప లేదు కదా, కనీసం చిన్న చేప కూడా సరిగ్గా లేదు. బరువు కోసం అందులో ఒక నాచుపట్టిన రాగి బిందె, ఒక పాత చెప్పు మరియు వాటి కింద 2 చిన్న చేపలు పడ్డాయి. గౌరీ ఆ పాత చెప్పును చూడగానే, ఏవండి, వారం రోజులుగా వలవేస్తున్నారు. నిన్న పగిలిన కుండ వచ్చింది, ఇవాళ ఈ పాత చెప్పు వచ్చింది. గోదావరి తల్లి ఏమైనా మీకు పాత సామాన్ల దుకాణం పెట్టుకోమని చెప్తోందా ఏంటి? ఈ పాత చెప్పులు తీసుకెళ్ళి కూర వండుకోమంటారా నన్ను? మీ అదృష్టం మండిపోను. కాలం కలిసి రానప్పుడు వలలో ముత్యాలకు బదులు చెప్పలే పడతాయి గౌరీ. నా అదృష్టం బాగాలేదు కానీ గోదావరి తల్లి ఏనాడు పస్తులుంచదు. కానీ చూడు, ఇవాళ ఆ పాత చెప్పుతో పాటు 2 చిన్న చేపలు కూడా పడ్డాయి. పద, వీటితోనే ఇవాళ గుమగుమలాడే చేపల పులుసు వండు. నువ్వు చాలా బాగా వండుతావు. గౌరీ ఆ చిన్న చేపలను బుట్టలో వేసుకుని, సరే రండి, ఈ 2 చేపలతోనే అద్భుతం చేయాలిప్పుడు. ఇద్దరూ నది ఒడ్డున కట్టేసి ఉన్న తమ పాత పడవ పక్క నుంచి నడుచుకుంటూ పూరి గుడిసెకు చేరుకుంటారు. మధ్యాహ్నమైంది. గౌరీ మట్టిదాకలో ఆ 2 చిన్న చేపలను వేసి చింతపండు పులుసు దట్టించి పచ్చిమిర్చి మసాలాలు నూరి పాతకాలపు పద్ధతిలో పొయ్యి మీద వంట చేయడం మొదలుపెట్టింది. ఆమె చేతివాటం అలాంటిది. ఆ చిన్న చేపల కూర వాసన అప్పుడే గుడిసె దాటి నది ఒడ్డు దాకా గుబాళించింది. గౌరీ కూరలో గరిటె తిప్పుతోంది. ఆ వాసనకు మంత్రం వేసినట్లుగా రామయ్య స్నేహితుడు సూరిబాబు ముక్కు పీల్చుకుంటూ అక్కడికి వస్తాడు. అబ్బా బావా, రామయ్య బావా, ఏమిటయ్యా ఈ వాసన?
ఆ చేపల పులుసు వాసనకి గోదావరిలో ఉన్న చేపలన్నీ వాటంతట అవే ఒడ్డుకు వచ్చేలా ఉన్నాయే. చెల్లెమ్మ చేతవాటం అదుర్సు బావా. సూరిబాబు, నా అదృష్టం కొద్దీ దొరికిన 2 చిన్న చేపలతో గౌరీ పులిసి పెడుతోంది. ఆకలి దంచేస్తుంది కదా, నువ్వు కూడా కూర్చో, ఈ ఇద్దరం ఆకుల్లో పంచుకుని తిందాం. రామయ్య బావా, నీ చేతుల్లో ఇంత మాయ పెట్టుకుని ఎందుకయ్యా వల పట్టుకుని ఎండలో వేలాడతారు? చెల్లెమ్మ వండిన ఈ చేపల పులుసు రుచి చూస్తే ఊర్లో జనాలు క్యూ కడతారు. పాత పడవ మీదే ఒక చిన్న హోటల్ పెట్టొచ్చు కదా. పడవ మీద హోటలా? అదెలా సాధ్యమన్నయ్యా? ఎందుకు సాధ్యం కాదు వదినా? పడవంటే ఏదో పెద్ద హోటల్ కట్టక్కర్లేదు. నది ఒడ్డున మన పాత పడవను శుభ్రం చేసి దాని మీద ఒక చిన్న పందిరి వేద్దాం. అందులోనే కట్టెల పొయ్యి పెట్టుకొని మీరు వంట చేయొచ్చు. ఇక్కడ నది దగ్గరికి చేపలు కొనడానికి, పడవలు ఎక్కడానికి వచ్చిన వాళ్ళు బాగా ఇష్టపడి తింటారు. హోటల్ని పడవలో పెట్టడం వలన చాలా కొత్తగా ఉంటుంది. పైగా మా చెల్లెమ్మ చేపల పులుసుతో అదరగొడుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆలోచించండి. సూరిబాబు చెప్పిన మాటలు రామయ్యకు గౌరీకి చాలా బాగా నచ్చాయి. పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ల పాలిట ఆ ఆలోచన ఒక వెలుగురేఖలా కనిపించింది. అన్నయ్య అన్నది నిజమేనండి. మన పడవ పైన వచ్చే జనాలకి కుండలో చల్లటి మజ్జిగ ఇచ్చి నా చేతి చేపల పులుసుతో వేడివేడి అన్నం పెడితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన రాత మార్చుకోవడానికి దేవుడు చూపించిన దారి ఇది. రేపటి నుంచే పడవను సిద్ధం చేద్దాం. అంతేనంటావా గౌరీ? అయితే జై గోదారమ్మ తల్లి, రేపటి నుంచే మన పడవ హోటల్ మొదలు. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య, సూరిబాబు కలిసి నది ఒడ్డున కట్టేసి ఉన్న తమ పాత పడవను శుభ్రంగా కడిగారు. పడవ పైన ఎండ తగలకుండా అరటి ఆకులతో ఒక అందమైన పందిరి వేశారు. పడవ ఒక మూలన మట్టి పొయ్యిలు ఏర్పాటు చేశారు. కూర్చోవడానికి చిన్న చెక్క బల్లలు వేశారు. గౌరీ ఇంట్లో ఉన్న గిన్నెలు, మట్టి కుండలు అన్నీ పడవ మీదకు మార్చింది. గోదావరి పడవ హోటల్ అంటూ ఒక చిన్న బోర్డు రాసి పెట్టారు. పడవ నీళ్లలో తేలుతూ ఒడ్డుకు గట్టిగా ఒక తాడుతో కట్టబడి ఉంది. గౌరీ పడవ మీదే కట్టెల పొయ్యి వెలిగించి వేడివేడి అన్నం, చేపల పులుసు వండుతోంది. ఆ వాసనకు అటుగా వెళ్లే జనాలు ఆగిపోయి పడవ వైపు చూస్తున్నారు. ఏమయ్యా రామయ్య, ఇదెక్కడి వింత? పడవ మీద భోజనం పెడుతున్నావా? వాసనైతే భలే గువాలిస్తోంది. ఒక ఆకు వేయవయ్యా. రండి బాబు రండి. నదిలో తేలుతూ గోదావరి గాలిని పీల్చుకుంటూ ఈ చేపల పులుసు తింటే ఆ మజాయే వేరు. గౌరీ, బాబుగారికి అరుటాకులో కడుపు నిండా భోజనం పెట్టు. గౌరీ అరిటాకు పరిచి వేడివేడి అన్నం, ఎర్రటి చేపల పులుసు, పక్కన ఉల్లిపాయ ముక్క వడ్డిస్తుంది. అద్భుతం, మహా అద్భుతం. నా జన్మలో పడవ మీద కూర్చొని నీళ్ల శబ్దం వింటూ ఇంత కమ్మటి చేపల పులుసు నేనెప్పుడూ తినలేదు. రామయ్య, ఈ వంట చేతిలో ఏదో మాయ ఉంది. రేపు మా చుట్టాలందరినీ ఇక్కడికి తీసుకొని వస్తాను. అలా మొదటి రోజే పడవ హోటల్ గురించి ఆ ఊరంతా తెలిసిపోయింది. గౌరీ చేతి వంట రుచికి, పడవ మీద కూర్చుని తినే వినూత్నమైన అనుభవానికి జనాలు ఫిదా అయిపోయారు. వారం తిరిగేసరికి రామయ్య పడవ హోటల్ జనాలతో కిటకిటలాడ్డం మొదలైంది. రామయ్య, గౌరీల కష్టాలు తీరిపోయాయి. చేతిలో 4 డబ్బులు ఆడ్డం మొదలైంది. పడవ హోటల్ కీర్తి ఊరి పెద్ద అయిన భూపతి దొర చెవిన కూడా పడింది. భూపతి దొర చాలా గంభీరమైన మనిషి. ఆయన ఏ హోటల్కైనా వెళ్తే వంకలు పెట్టకుండా తిరిగి రాడు. ఒకరోజు మధ్యాహ్నం తన మనుషులతో కలిసి భూపతి దొర ఆ పడవ హోటల్ దగ్గరికి వచ్చాడు. భూపతి దొర పడవ ఎక్కగానే రామయ్య కంగారుగా 2 చేతులు కట్టుకుని దండం పెట్టాడు. అయ్యా దొరగారు, మా పడవ హోటల్కు దయచేశారు. మా జన్మ ధన్యమైంది బాబు. గౌరీ, దొరగారికి ప్రత్యేకంగా కొత్త అరిటాకు వేసి ఇప్పుడే వండిన పులస చేపల పులుసు తీసుకురా. నీ పడవ గురించి, నీ భార్య వంట గురించి ఊరంతా కూడై కూస్తోంది రామయ్య. ఆ పులుసు ఏదో మాకు రుచి చూపించు. నచ్చకపోతే మాత్రం పడవను లాగేసి నదిలో ముంచేస్తాను, జాగ్రత్త. గౌరీ భయపడుతూనే భోజనం వడ్డించింది. భూపతి దొర ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయన ముఖంలో కోపం పోయి ఎంతో ఆనందం వెల్లివిరిసింది. ఆహా, భలే భలే, ఎంత కమ్మటి రుచి! ఇది పడవ హోటల్ కాదు రామయ్య, తేలియాడే స్వర్గం. ఈ పులుసు రుచి ముందు
నా కోటలోని వంటవాళ్ళు ఎందుకు పనికిరారు. భూపతి దొర ఎంతో ఉత్సాహంగా తృప్తిగా భోజనం చేస్తున్నాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఆకాశం నల్లబడింది. గోదావరి నదిలో అకస్మాత్తుగా వరద ఉధృతి పెరిగింది. అలలు ఎగసి పడుతున్నాయి. గాలి వేగంగా వీయడం మొదలైంది. పడవను ఒడ్డుకు కట్టేసిన ఆ పాత తాడు ఒత్తిడికి గురైంది. జనాలు కంగారు పడుతున్నారు. దొరగారు, వాతావరణం మారుతుంది, పడవ దిగిపోదాం. సరిగ్గా అప్పుడే పట్టుమని పెద్ద శబ్దం వచ్చింది. పడవను ఒడ్డుకు కట్టేసిన ఆ పాత తాడు బలంగా తెగిపోయింది. గాలికి, వరద ఉధృతికి పడవ ఒడ్డు నుంచి విడిపోయి వేగంగా నది మధ్యలోకి కొట్టుకుపోవడం ప్రారంభించింది. పడవలో ఉన్న భూపతి దొర ప్రాణభయంతో అరుస్తున్నాడు. గౌరీ పడవ ఒక మూల పట్టుకుని వణుకుతోంది. అయ్యో దేవుడా, పడవ తాడు తెగిపోయింది. నాకు ఈత రాదు రామయ్య, నేను మునిగిపోతాను. నీళ్లంటే నాకు ప్రాణభయం. నా ప్రాణాలు కాపాడు రామయ్య, నేను చచ్చిపోతాను రామయ్య. రామయ్య ఏమాత్రం కంగారు పడలేదు. అతని కళ్ళలో ఎక్కడలేని ధైర్యం కనిపించింది. దొరగారు, మీరు ఏమాత్రం కంగారు పడకండి. ఈ గోదావరి నా తల్లి. ఈ నీళ్లతో నేను చిన్నప్పటి నుంచి కుస్తీ పడుతున్నాను. మీరు నా పూటకోళ్ల ఇంటికి వచ్చిన అతిథి. నా గడప తొక్కిన అతిథిని ఆ దేవుడు కూడా నా కళ్ళు గప్పి తీసుకువెళ్ళలేడు. నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను. వెంటనే రామయ్య తెగిపోయిన ఆ తాడును తన నడుముకు గట్టిగా కట్టుకున్నాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ గోదావరి నదిలోకి అమాంతం దూకాడు. అలలు అతన్ని వెనక్కి నెడుతున్నా తన పూర్తి శక్తినంతా కూడదీసుకుని ఈదడం మొదలుపెట్టాడు. పడవను తన నడుముకున్న తాడుతో లాగుతూ వరద ఉధృతికి ఎదురీదుతూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు. పడవలో ఉన్న భూపతి దొర, గౌరీ కన్నీళ్లతో రామయ్యను చూస్తున్నారు. 10 నిమిషాల భయంకరమైన పోరాటం తర్వాత రామయ్య నెమ్మదిగా ఆ పడవను లాక్కుంటూ సురక్షితంగా నది ఒడ్డుకు తీసుకువచ్చాడు. పడవ ఒడ్డుకు చేరగానే అక్కడ ఉన్న చెట్టుకు తాడును గట్టిగా కట్టేశాడు. పడవ ఒడ్డుకు చేరగానే అందరూ బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. నది ఒడ్డున ఆయాసపడుతూ పడి ఉన్న రామయ్య దగ్గరికి భూపతి దొర వచ్చాడు. ప్రాణభయంతో పడిపోయిన ఆ దొర కళ్లల్లో ఇప్పుడు రామయ్య పట్ల అపారమైన గౌరవం, కన్నీళ్లు ఉన్నాయి. రామయ్య, నువ్వు చాలా గొప్పవాడివయ్యా. నీ ప్రాణాలను పణంగా పెట్టి నాకు పునర్జన్మన ఇచ్చావు. నన్ను కాపాడావు. అయ్యో దొరగారు, నేను చేసింది నా ధర్మం బాబు. ఇది ధర్మం కాదు రామయ్య, దైవత్వం. ఈ రోజు నుంచి ఈ భూపతి దొర నీకు అండగా ఉంటాడు. నీ పడవ ఎప్పటికీ కొట్టుకుపోకుండా ఉండడానికి ఎంత వరదనైనా తట్టుకునే ఇనుప గొలుసును నీ పూటకొళ్ల హోటల్కు, వానకు, ఎండకు చెక్కు చెదరని పెద్ద పందిరి నేనే నా సొంత ఖర్చులతో దగ్గరుండి వేయిస్తాను. నీ రుణం నేను తీర్చుకోలేనిది. గౌరీ కన్నీళ్లు తుడుచుకుంటూ గర్వంగా తన భర్త వైపు చూసింది. చేపలు పట్టడం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది దొరగారు. కానీ ఇలాంటి ఆపదలో ప్రాణాలు నిలబెట్టడం కేవలం మన నిజాయితీ, కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ కష్టాన్ని నమ్ముకుంటే అది ఎప్పటికీ మనల్ని ఒడ్డునే నిలబెడుతుంది బాబు. రామయ్య చెప్పిన ఆ గొప్ప మాటకు భూపతి దొర మనసారా దండం పెట్టాడు. మరుసటి రోజు దొరగారు చెప్పినట్లుగానే పడవకు పెద్ద ఇనుప గొలుసు, హోటల్కు ఒక అద్భుతమైన పందిరి కట్టించారు. రామయ్య ధైర్యం, గౌరీ వంట రుచి చూసి ఆ పడవ హోటల్ ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూనే ఉండేది. తమ కష్టాన్ని నమ్ముకున్న ఆ దంపతులు పేదరికం నుంచి బయటపడి ఎంతో ఆనందంగా జీవించారు.